వందనాలండి. మరొక్కసారి మీ అందరికీ వందనాలు. చేరవచ్చిన మీ అందరికీ వాక్య భాగంలోనికి వెళదాం. జరిగిన సంగతులను చూద్దాం రండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ మనము చదివిన 20వ అధ్యాయము 19వ వచనం. మొదట్లో 19వ వచనం మొదట్లో ఏమనుంది? ఆదివారము సాయంకాలము. 20వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? ఆదివారము ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు, అనగా ఆయన తిరిగి లేచిన పునరుత్థాన ఆదివారము 20వ అధ్యాయం మొదటి వచనములో వ్రాయబడి ఉన్నది. 19వ వచనములోనేమో మరుసటి ఆదివారము రోజున జరిగిన సంగతులను వ్రాయబడి ఉన్నాయి. శిష్యులు భయపడి, అక్కడ మనం చూస్తూ ఉన్నాం, యూదులకు భయపడి వారు తలుపులు మూసుకొని ఉండగా, వారు తాము కూడి ఉన్న చోట ఇంట తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. శిష్యులు భయపడుతూ ఉన్నారు. శిష్యులు యూదులకు భయపడుతూ ఉన్నారు. జరుగుతున్న పరిస్థితులు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చూచి శిష్యులు భయపడి వారంతా కూడా ఒక ఇంటిలో కూర్చొని తలుపులు వేసుకొని ఉన్నారు. భయము నిండిపోయింది హృదయములో. వారు ఇంటి తలుపులే కాదు, హృదయంలో కూడా ఏం నిండబడి ఉంది? భయము నింపబడి ఉండి వారి హృదయము యొక్క తలుపులు కూడా మూసుకొని ఉండగా, వారి యొక్క హృదయములు భయముతో నిండుకొని ఉండగా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ఆదివారం రోజున సాయంకాలం రోజున అకస్మాత్తుగా వారి మధ్యన వచ్చి నిలవబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నారు? ఇదిగో మా ప్రభు వెళ్ళిపోయాడు, లేచాడు కదా, చూచారు కదా, సంఘటనలు చూచారు కదా, గలిలయలో కలుసుకున్నారు కదా, అన్నీ జరిగినా కానీ ఇంకా ఏదో ఒక మూలన భయము 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 అలుముకొని ఉన్నది. భయము అలుముకొని ఉన్నప్పుడు దేవుడే, ప్రభువైన యేసుక్రీస్తు వారే వారి మధ్యన వచ్చి నిలవబడేమంటున్నాడు తెలుసా? మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను భయము, కొన్ని సందర్భాల్లో మన జీవితాలలో కూడా భయము, బైబిల్ గ్రంథంలో చూస్తే ఆది కాండము మొదలుకొని చివరి వరకు కూడా ఎన్నో సందర్భాలలో మనుషులు భయపడడము, దేవుడు అనేక సందర్భాలలో భయపడకము 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 అని ధైర్యపరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన యొక్క బిడ్డలను ధైర్యపరిచేవాడు. దేవుడు తన యొక్క బిడ్డలను ప్రస్తుతము జరుగుతున్న పరిస్థితులను చూచి భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని ధైర్యపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. చాలా సందర్భాల్లో ప్రస్తుతము జరుగుతున్న పరిస్థితులను చూచి మనం అనుకుంటాము, ఇక ఇదే ఫైనల్, ఇక మన పరిస్థితి అయిపోయింది, లేకపోతే మన బ్రతుకులు ఇంతే, మన జీవితాలు ఇంతే, ఇక మన యొక్క ఓటమి ఇది, మనము ఇక ఓడిపోయాం అని ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఓడిపోయాం, జయము లేదు అనే ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది.
ఆ రోజు పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటాం. కానీ ఒకసారి ఆలోచన చేయండి, జీవితము అంటే ఒక్క రోజా? కాదు. జీవితము అంటే కొన్ని సంవత్సరాలు, లేక ఇదిగో కొద్ది కాలం పాటు సాగేది. ఈ రోజున భయం వచ్చిందని, ఈ రోజున కష్టం వచ్చిందని, ఈ రోజున ఓటమి వచ్చిందని, ఇక ఈ రోజే ఇక నా జీవితానికి శాశ్వతము అని చాలా సందర్భాల్లో చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఒక సత్యము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఇదిగో ఈ రోజు ఉన్న ఓటమి రేపు నీకు ఉండదు. హల్లెలూయా. ఇదిగో ఈ రోజున నీవు వెళుతున్న భయము రేపు నీకు ఉండదు. కనుక ఈ రోజు ఉన్న భయమును గూర్చి, ఈ రోజు ఉన్న ఓటమిని గూర్చి నీవు భయపడకూడదు. కానీ ఇదిగో దేవునిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవుడే నీ విజయం అని నీవు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా కదా. ఇదిగో మనము ఈ రోజున మనం భయముతో వెళ్ళిన ఆ భయములు శాశ్వతము కానే కాదు. ఆ మాటలు కూడా మనకు తెలుసు. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటాడు, చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిల్చును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. ఇదిగో రాత్రి వేళ, ఇదిగో సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను అనగా, రాత్రి అనగా చీకటికి సూచన, అనగా భయమునకు సూచన. సాయంకాలమున ఆ యొక్క ఏడుపు రావచ్చు, రాత్రంతా ఉండవచ్చు, కానీ ఉదయం ఏమి కలుగుతుందట? సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. దావీదు వ్రాసిన కీర్తన, తన జీవితంలో కూడా ఎన్నో చీకటి రోజులను చూచాడు, ఎన్నో భయమును కలిగించే రోజులను చూచాడు, భయమును కలిగించే సాయంకాలమును చూచాడు, భయమును కలిగించే రాత్రులను అతడు చూచాడు. కానీ అతడు రాసుకున్న విషయం ఏమిటంటే, ఇదిగో ఉదయమున నీకు సంతోషము కలుగును. హల్లెలూయా. శ్రమ జీవిత కాలం అంతా ఉండదు, కష్టము జీవిత కాలం అంతా ఉండదు, వేదన జీవిత కాలం అంతా ఉండదు, బాధ జీవిత కాలం అంతా ఉండదు. ఇదిగో చీకటి రోజులు గడిచి ఉదయించే రోజులు రాబోతూ ఉన్నాయి. హల్లెలూయా. కనుక ఎవరైనా సరే భయంతో ఉన్నట్లయితే, ఏ విషయమును బట్టి అయినా భయపడుతూ ఉన్నట్లయితే, ఏ విషయమును బట్టి అయినా బాధపడుతూ ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, ఈ రోజు ఇప్పుడు వెళుతున్న పరిస్థితులే అవి మాత్రమే నీ జీవితానికి అంతము కాదు. కానీ ఇదిగో నీ జీవితములో దేవుడు కలుగు చేసే ఉదయించే రోజులు రాబోతా ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే. దావీదు కూడా, నేను గడిచిన రోజుల్లో కూడా కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేసినట్టు గుర్తు. ఎన్నో బాధల్లోంచి వెళుతూ ఉన్నప్పుడు, ఎంతో బాధల్లోంచి వెళుతూ ఉన్నప్పుడు, అయ్యో ఈ రోజు నా జీవితాన్ని ముగించేసుకుంటా, ఈ రోజు నా జీవితాన్ని చాలించేసుకుంటా అని దావీదు ఎక్కడ భయపడినట్లుగా కనిపించదు. భయము కలిగినప్పుడల్లా దేవుణ్ణి బట్టి ధైర్యం, భయము కలిగినప్పుడల్లా దేవా నన్ను కాపాడుము అని ప్రార్థన, భయము కలిగినప్పుడల్లా దేవా నన్ను కరుణించుము అని ప్రార్థన. చివరకు అతని యొక్క చీకటి రోజులు ముగించబడి ఇదిగో దేశమునకు రారాజై కూర్చున్నాడు ఆయన. హల్లెలూయా. అంతేనా? ఆ దేశాన్ని చూస్తే దావీదు బ్రతికినంత కాలము కూడా శత్రురాజులు ఆ దేశం మీదకు రావాలి అంటే వణికిపోయారే, భయపడిపోయారే. అతన్ని కొన్ని పరిస్థితులు భయపెట్టాయేమో కానీ ఇతడుని దేవుడు స్థిరపరిచిన తర్వాత ఇతన్ని చూచి శత్రువులు భయపడటం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవుని కార్యములు అవి. ఇదిగో భయపడుతున్నావా? భయపడి హృదయములలో వేదనతో ఉన్నావా? వేదనతో ఉండి నీ యొక్క హృదయము అనే తలుపులను వేసేసుకొని నన్ను ఎవరు రక్షించగలరు, నన్ను ఎవరు విడిపించగలరు అని బాధపడుతూ ఉన్నావా? ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించగలిగిన వాడు, నిన్ను ధైర్యపరచగలిగిన వాడు, నిన్ను లేవనెత్తగలిగిన వాడు. ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, నీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. అవును, ఆయన ధైర్యపరిచేవాడు. కనుక
ఈ యొక్క ఉదయ కాలంలో ఎవరైతే ఏ భయం నుండి వెళుతూ ఉన్నారో భయమును వదిలిపెట్టి దేవునిని బట్టి మనం ఏం చేసుకోవాలి? ధైర్యపరచుకోవాలి. చాలా భాగాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, చాలా భాగాలను మనం చూస్తాం. ఇదిగో యుద్ధము యెహోవాదే అంటాడు. ఎవరో? దావీదు. యెహోషాపాతు కూడా ఒకానొక సందర్భంలో, చదివే సమయం లేదు కానీ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో చూస్తే, ఇదిగో అతనిని 4 వైపులా కూడా వచ్చి శత్రువులు చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేసినప్పుడు అతడు దేవునిని బట్టి ధైర్యపరచుకొని అతడు ఒక చక్కని మాట పలుకుతాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ఒకసారి తీయండి. యూదులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. పైన యొక్క ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడు. మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవిడినగు యహజీయేలు సమాజంలో ఉండగా అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. 4 వైపులా చుట్టేశారు. పైన 20వ అధ్యాయం నుంచి మొదటి నుంచి చూస్తే, సమయం చదవద్దు కానీ సమయం లేదు, చూస్తే ఇదిగో అతనిని మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు, తర్వాత చూస్తే సిరియనులు, అన్ని వైపుల నుండి కూడా యెహోషాపాతు మీదకు యుద్ధానికి వచ్చారు. ఇటు చూడండి ఒక్కసారి, 4 వైపులా శ్రమే. కానీ ఒక దిక్కు తెరవబడి ఉన్నది. ఏ దిక్కు తెలుసా? పై దిక్కు తెరవబడి ఉన్నది. హల్లెలూయా. ఆ దిక్కు నుండి సహాయము వస్తే, ఇక్కడ ఎన్ని దిక్కులలో ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని దిక్కులలో ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, నీవు నేను భయపడవలసిన అవసరము లేనే లేదు. హల్లెలూయా. ఇదిగో ఎక్కడ నుండి మనకు సహాయమో, ఎన్ని దిక్కులు మూసుకుపోయినా పై దిక్కు నుండి మనకు సహాయం కలుగుతుంది. హల్లెలూయా. ఇదిగో ఆ యొక్క ప్రవక్త కూడా అదే చెబుతూ ఉన్నాడు. ఆ యెహోషాపాతు ఆ యొక్క 4 వైపుల నుండి వచ్చే ఆ యొక్క సైనికులను జయించి అతడు విజయుడై గెలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే వారందరూ కలిసి కృతజ్ఞతాస్తుతులు పలికినట్లుగా, కృతజ్ఞతలు తెలియపరిచినట్లుగా కూడా మనం చూస్తాం. 26వ వచనంలో చూస్తే, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. చాలండి, చాలు. విజయాన్ని కలుగు చేశాడు దేవుడు. వారు యుద్ధము కూడా చేయకోకుండా శత్రువులే వారిని వారే సంహరించుకునేటట్లుగా చేసి దేవుడు వారిని చెదరగొట్టి దేవుడు వారికి విజయాన్ని కలుగజేశాడు. హల్లెలూయా. ఇప్పుడు లోకంలో మనకు కూడా అన్ని వైపుల నుండి శ్రమలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అన్ని వైపుల నుండి కష్టాలు, ఆర్థికంగా సమస్యలు, ఆరోగ్యపరంగా సమస్యలు, మరి ఇంకా బంధువుల నుంచి సమస్యలు, ఇరుగు పొరుగు వారి నుంచి సమస్యలు, లేక లోకములో సమస్యలు, ఉద్యోగములో సమస్యలు, వ్యవసాయములలో సమస్యలు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పై దిక్కు నుండి ఆయన యొక్క సహాయము నీకు అందినప్పుడు నీవు బెరాకా లోయల్లో స్తుతి తెలియపరిచినట్లుగా నీవును కృతజ్ఞతాస్తుతి చెల్లించగలవో. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇదిగో మనము చదివిన భాగంలోనికి వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు, భయపడకుడయ్యా. ఆ పదం మనకు కనిపించకపోయినా సమాధానము కలుగును గాక. భయపడుచున్న వారికి ఆయన ధైర్యమును దయచేసిన వాడు. హల్లెలూయా. భయపడకుడి, సమాధానము కలుగును గాక అనే మాటను మనము అక్కడ చూస్తూ ఉన్నాం. బహుశా అక్కడ మరలా చూస్తే ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఆయన మరలా మీకు సమాధానము కలుగును గాక అనే మాట చెప్పాడు. అయితే ఇక్కడ రెండవ మాట మనము ధ్యానించవలసింది ఏమిటంటే, ఇక్కడ ఆయన కనిపించినప్పుడు
అలాగని చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించరి. ఆయన యొక్క గాయములను చూపిస్తా ఉన్నాడు. మొదటిగా భయపడుచున్న వారి దగ్గరకు వచ్చి ధైర్యమును కలగజేసి సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. రెండవది ఆయన తన యొక్క గాయములను చూపించి, ఇదిగో నా గాయములను చూడండి, నేనే విజయుడనై మరణము నుండి తిరిగి లేచిన వాడను అని తన యొక్క గాయములను, చేతులలో ఉన్న గాయములను, ప్రక్కలో ఉన్న గాయమును ప్రభువు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వీటిని చూచారో, ఆయన గాయములను చూచినప్పుడు, ఆయన యొక్క చేతులలో గాయములను, ప్రక్కలో గాయములను చూచినప్పుడు వీరికి భయము కాదు కానీ ఏమి కలిగింది? సంతోషము కలిగింది. హల్లెలూయా. ఎందుకు ఈ సంతోషము అంటే, ఇక్కడ ఈ గాయములను గురించి మనము ధ్యానం చేస్తే, ఇదే గాయములు ఒకప్పటి శ్రమకు సూచన, శ్రమకు గుర్తుగా ఉన్నాయి. అవునా? అనగా యేసు ప్రభువు వారు పొందిన శ్రమ, యేసు ప్రభువు వారు పొందిన గాయములు, యేసు ప్రభువు వారి యొక్క ప్రక్కలో బళ్ళెపపోటు, ఈ గాయములన్నీ కూడా ఆయన యొక్క శ్రమకు గుర్తుగా ఉన్నాయి. ఆయన పొందిన శ్రమకు గుర్తుగా ఉన్నాయి. కానీ అవే గాయములు, అవే ప్రక్కలో ఉన్న గాయము, అదే చేతులలో ఉన్న గాయము ఇప్పుడు విజయానికి గుర్తులుగా మారాయి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకప్పుడేమో ఈ గాయాలు దేనికి సూచనగా ఉన్నాయి? ఒకప్పుడు ఈ గాయములు దేనికి సూచనగా ఉన్నవి అంటే శ్రమకు సూచనగా ఉన్నాయి, ఆయన యొక్క శ్రమను గుర్తు చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే గాయములు విజయానికి గుర్తులుగా కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అవును, ఆయన గాయములు పొందుట చేత, ఆయన దెబ్బల పొందుట చేత ఆయన మాత్రమే కాక మనకు కూడా ఆయన విజయాన్ని కలుగజేశాడు. హల్లెలూయా. అవును, ఆ శ్రమ ద్వారా వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఆ శ్రమను చూపిస్తూ, ఆ యొక్క గాయములను చూపిస్తూ, ఆ బాధను చూపిస్తూ దానిని విజయానికి గుర్తుగా చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగోనయ్యా నేను గాయాలు పొందాను, ఇదిగోనయ్యా నేను శ్రమను పొందాను, కానీ ఇదిగో నేను విజయుడునై తిరిగి లేచి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడానండి, మన జీవితాల్లో మనకు కలిగే శ్రమకు గుర్తు ఈ రోజున కావచ్చు, కానీ రానున్న రోజులలో అది విజయానికి గుర్తుగా మారబోతుంది. హల్లెలూయా. చాలామంది సాక్ష్యాలు చెప్పట్లేదా? చాలామంది సాక్ష్యములు వినడం లేదా? అయ్యా, ఈ సాక్ష్యం దేని ద్వారా వచ్చింది? శ్రమ నుండి వెళ్ళుట ద్వారా, ఆ శ్రమలో విజయం పొందుట ద్వారా సాక్ష్యం వచ్చింది. అసలు శ్రమే లేకపోతే, అసలు ఆ కష్టమే లేకపోతే, ఆ బాధే లేకపోతే ఇంక సాక్ష్యం ఎక్కడది? అర్థమవుతుంది నా పాయింట్? నిజమే, ఆ శ్రమ ఒకప్పుడు శ్రమే, ఆ కష్టము ఒకప్పుడు కష్టమే, ఆ బాధ ఒకప్పుడు బాధే. కానీ ఇదిగో ప్రభువులో సమస్తమును జయించబడిన తర్వాత ప్రతి శ్రమ, ప్రతి కష్టము, ప్రతి బాధ కూడా విజయానికి సాక్ష్యముగా మారబోతున్నాయి. హల్లెలూయా. నమ్మిన వారందరూ ఒక్కసారి హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇందాక కూడా చెప్పా, ఈ రోజున నీవు వెళుతున్న శ్రమ, దీనితో నా జీవితం ముగిసిపోయిందండి. ఎవరు చెప్పారు? శ్రమ, కష్టము, బాధ ఒక రోజుదా? ఆ ఒక రోజుతోనే నీ జీవితం అయిపోయిందా? కాదు. నీ జీవితానికి విజయము ఎప్పుడు? దేవుడు కలుగజేసినప్పుడు నీ జీవితానికి విజయము ఇదిగో ఈరోజు శ్రమ కావచ్చు, కానీ అంతిమంగా ప్రభు పక్షమున ఉన్న నీదే విజయము. హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోండి, అంతిమ విజయం ముఖ్యం. సాతాను మనుషులకు, లేకపోతే సాతాను యొక్క అనుచరగణానికి మధ్యలో విజయం కలుగుతుంది. గడిచిన వారం మీకు జ్ఞాపకం చేశా, ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు పెద్ద విజయంగా కనపడింది. ఏమిటా విజయం? యేసు ప్రభు వారిని చంపేశాం, ఎప్పటి నుండో ఈయనను చంపాలి అని మేము
పొంచి ఉన్నాం, సమయము దొరికింది కాబట్టి చంపేశాం. ఆయన చేతులలో గాయాలు అనగా మేకులు కొట్టించాం, గాయాలు చేశాం. కాళ్ళల్లో మేకులు కొట్టించాం, గాయాలు చేశాం. ప్రక్కల్లో బళ్ళెప పోటును పొడిపించాం, గాయాన్ని చేశాం. విజయము మాదే అని విర్రవీగారు. ఎవరు వాళ్ళు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు విర్రవీగారు. కొంతమంది యూదులు విర్రవీగారు, శిష్యులను భయపెట్టారు. కానీ ఆయన విజయుడై తిరిగి లేచినప్పుడు అదిగో ఆ శ్రమే ఈ రోజున విజయానికి గుర్తులుగా ఉన్నాయి. హల్లెలూయా. నీకు నాకు కూడా శ్రమే, ఆ శ్రమ గుర్తులే రేపు విజయపు గుర్తులుగా మారబోతున్నాయి. హల్లెలూయా. ప్రభువు చూపిస్తున్నాడు, ఇదిగోండి అయ్యా విజయపు గుర్తులు. నేను మరణమును తిరిగి లేచాను, నా గాయముల ద్వారా మీకును విజయాన్ని కలుగు చేస్తూ ఉన్నా. హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు కదా, 53వ అధ్యాయము 5వ వచనము చూద్దాం రండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. గాయపరచబడెను మన దోషములను బట్టి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆయన పొందిన గాయముల ద్వారా మనకును విజయం అనగా మనకును స్వస్థత కలుగజేస్తా ఉన్నది. హల్లెలూయా. వైద్యుడు ఇచ్చే మాత్రలు కావచ్చు, మందు కావచ్చు, నీ శరీరానికి మాత్రమే స్వస్థత కలుగజేస్తుందేమో కానీ యేసయ్య సిలువలో పొందిన గాయములు మన శరీరమునకును స్వస్థత, ఆత్మకును స్వస్థత కలుగజేస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన పొందిన గాయములు మనకు విజయానికి గుర్తుగా ఉన్నాయి. ఏ శ్రమలో నువ్వు కృంగిపోతూ ఉన్నావో, ఏ బాధలో కృంగిపోతూ ఉన్నావో, ఈ రోజును నీవు వెళుతున్న శ్రమ గుర్తుపెట్టుకో, రేపు నీ విజయానికి సాక్ష్యపు గుర్తులుగా మారబోతూ ఉన్నాయి. హల్లెలూయా. సరే, 3వ మాటలోనికి వెళ్ళిపోతే 3వ పాయింట్లోనికి వెళ్ళిపోదాం. అక్కడ 22వ వచనములో యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనాలు అంటున్నాడు, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. హల్లెలూయా. ఆయన వారి మీద ఊదినట్లుగా కనిపిస్తుంది. ఊదుచూ ఉన్నాడు. తన యొక్క ఊపిరిని వారి మీద, ఆ శిష్యుల మీద ఊదుచూ ఉన్నాడు. ఊదుచూ ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను పొందుడి. ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఒకసారి ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలోనికి రండి. ఒక మాట చూపిస్తాను. ఆది కాండము 2వ అధ్యాయం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా, నరుడు జీవాత్మ ఆయను. అనాది కాలంలో దేవుడు నరుని చేసి, మంటితో నరుని చేసి ఊదగా, ఏమిటట అక్కడ మాట చూస్తూ ఉన్నాము, ఏమిటమాట మనము చూస్తూ ఉన్నమాట, నరుని జీవవాయువు నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనను. ఊదగా ఆత్మ కలిగింది, జీవాత్మ కలిగింది. ఆది కాలంలో మనం చూస్తే దేవుడు నరుని సృజించి జీవము లేని నరుని మీద ఊదినప్పుడు నాసికా రంధ్రములలో ఆయన ఊదగా, జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయను. కానీ దురదృష్టం ఏమిటంటే మనుషుడు ఆ యొక్క ఆత్మను పాడు చేసుకున్నాడు. మనుషుడు తన పాపము ద్వారా మనుష్యుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరుట వలన దేవుడు మొదటిగా తాను ఊదినప్పుడు కలిగిన జీవాత్మను అతడు పాడు చేసుకొని మరణాన్ని కలుగు చేసుకున్నాడు. జీవాత్మ అంటే ఏంటండి? దానికి మరణం లేదు ఒకప్పుడు కదా. కానీ
ఇతడు దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపము చేసి జీవాత్మను ఎలా మార్చుకున్నాడంటే మరణానికి మార్చుకున్నాడు. ఈ మరణానికి మార్చబడిన ఈ జీవాత్మను ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆ పాపమునంతటిని తన మీద వేసుకొని నరుని యొక్క పాపమునకు విమోచన కలుగజేసి పాప పరిహారము కలుగజేసి ఆయన పాప పరిహారార్థ బలిగా మన సమాధానార్థ బలిగా ఆయన అర్పించబడి ఇదిగో ఆ పాపమును అంతటిని తీసివేసి మరణమును కూర్చుకున్న ఆ ఆత్మను మరలా యేసు ప్రభు వారు తిరిగి లేచిన తరువాత వారి మీద మరలా ఊదుతూ ఉన్నాడు. మరలా ఊది ఈసారి ఏమంటున్నాడు తెలుసా? జీవాత్మను కాదు, జీవాత్మతో పాటు పరిశుద్ధాత్మను పొందుకొనుడే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువలో విజయమును పొందుకొనుట ద్వారా నీకును నాకును ఏ ఆత్మను దయచేశాడు? జీవాత్మను. ఆ కాలములో యెహోవా తండ్రి అయిన దేవుడు దయచేస్తే కుమారుడైన క్రీస్తు విజయుడై లేచిన తరువాత ఇప్పుడు ఏ ఆత్మను దయచేశాడో తెలుసా? మనకు పరిశుద్ధాత్మను దయచేశాడు. హల్లెలూయా. ఒకప్పటి నీ ఆత్మ పాడైపోయిందయ్యా, ఒకప్పుడు నీ ఆత్మ మరణమునకు లోనై నీ హృదయంలో నీ యొక్క శరీరములో మరణించు ఆత్మ జీవించుచూ ఉండగా ఇప్పుడు దాని మీద నేను పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తూ ఉన్నా. ఆ పరిశుద్ధాత్మ మీ యొక్క మరణమును జీవముగా మార్చి మరలా జీవించు ఆత్మగా చేయగలదు. హల్లెలూయా. ఈ రెండిటిని ప్రక్కన పెట్టి చూస్తే ఎంత అద్భుతమైన క్రియ దేవుడు చేసింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినది ఎంత అద్భుతమైన కార్యం అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన పత్రిక, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నూతన సృష్టి. ఆది కాండంలో మనం చూస్తున్నాం, అది పాత సృష్టి. అప్పుడు జీవాత్మ అనుగ్రహించబడింది, కానీ ఆ జీవాత్మ మరణాన్ని పొందుకుంది. కానీ యేసు ప్రభు వారు సిలువలో మరణించి లేచిన తరువాత ప్రతి వాని యొక్క పాపమును కొట్టివేయబడి వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ఇదిగో ఇది నూతన సృష్టి, క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పాత సృష్టి కాదు, పాతవి గతించెను అనే మాట చూస్తాం. ఇదిగో క్రొత్తవాయెను, నీవు నేను నూతన సృష్టి. హల్లెలూయా. నూతన సృష్టి. పాతవి గతించిపోయాయండి, పాత క్రియలు గతించిపోయాయండి, పాపము గతించిపోయిందండి, మరణము గతించిపోయిందండి, శ్రమ గతించిపోయిందండి, బాధ గతించిపోయిందండి, అంతా గతించిపోయిందండి. అదంతా కూడా గతం. ఎప్పుడైతే నీవు క్రీస్తులోనికి వచ్చావో, ఎప్పుడైతే ప్రభువులోనికి వచ్చావో, నీవు ఇకను నూతన సృష్టి. హల్లెలూయా. నూతన సృష్టి అంటే నూతన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. ఇదిగో విజయము. ఒకప్పుడు ఓడిపోయిన పరిస్థితులు ఇప్పుడు విజయము, ఒకప్పుడు దుఃఖము ఇప్పుడు ఆనందము, ఒకప్పుడు శ్రమ గుర్తు ఇప్పుడేమో విజయానికి గుర్తు. ఇకను నీ జీవితము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము వలన మార్చబడింది. హల్లెలూయా.